అది క్రిస్మస్ సాయంత్రం. ఆఫీస్ పూర్తిగా మెరిసిపోతూ ఉంది. లైట్లు, రిబ్బన్లు, బెల్స్ ప్రతి మూలను మెరిసిపోయేలా తయారు చేస్తున్నట్టుంటుంది. కాని ఈ అలంకరణ మధ్యలో ఒక నిశ్శబ్దం ఉంది. ఆఫీస్ స్వయంగా ఊపిరిని ఆపేస్తున్నట్టుగా ఒక ఖాళీతనం అనిపిస్తుంది. నతాషా, సమర్ ఇంకా కబీర్ రోజూలాగే ఆఫీస్కి చేరుకున్నారు. ఎప్పుడైతే వాళ్లు అడుగును పెట్టారో అప్పుడు ఫ్లోర్ మొత్తం ఖాళీగా ఉంది. కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. డెస్కుల్లో ఎవ్వరూ లేరు. నతాషా ఆశ్చర్యపోయింది. ఏంటిది, ఆఫీస్ ఖాళీగా ఉంది? సమర్ నవ్వుతాడు. అరే నటాషా, నీకింకా మర్చిపోయే అలవాటు పోలేదా? నతాషా విసుగ్గా అంటుంది. ఏంటి నీ ఉద్దేశం? కబీర్ నవ్వుతో ఇలా అంటాడు. అంటే మనం ఎప్పుడైనా సాయంత్రం పూట ఆఫీస్కొచ్చామా? ఇవాళ క్రిస్మస్ కదా, నీకు తెలుసుగా. ప్రతి సంవత్సరం మన ఆఫీస్లో ఒక సీక్రెట్ శాంటా ఉంటాడు అని. తననెవరు గుర్తుపడతారో వాళ్ళకి బహుమానం లభిస్తుంది. నతాషా నవ్వుతుంది. అదైతే నాక్కూడా గుర్తుంది. కాని ప్రతి సంవత్సరం మన ముగ్గుర్ని ఆఫీస్ వాళ్లు ఆహ్వానిస్తారు. ఇవాళ నిశ్శబ్దంగా ఎందుకుంది? సమర్ ఆశ్చర్యపోతాడు. నువ్వు చెప్పింది నిజమే. కబీర్ ఆలోచనలో పడతాడు. బహుశా ఈసారి క్రిస్మస్ కొత్తగా జరుపుకుంటున్నారేమో. ఖచ్చితంగా అందరూ ఎక్కడో దాక్కునుంటారు సీన్ క్రియేట్ చేయడానికి. వాళ్ల మాటలు గాలిలో కలిసిపోతాయి. ఆఫీస్ అలంకరణ మెరిసిపోతూ ఉంటుంది. ఆ మెరుపులో ఒక భయం కూడా కలిసి ఉంటుంది. ఎవరూ చూస్తున్నట్టుంటుంది, కాని ఎవరూ కనిపించరు. అప్పుడే సమర్ దృష్టి టీవీ దగ్గర ఉన్న ఒక స్లిప్ మీద పడుతుంది. తను దాన్ని తీసి చదువుతాడు. ఇది క్రిస్మస్ జరుపుకోవడానికి ఒక స్టైల్. ఆఫీసులో వాళ్ళందరూ తమ తమ స్థానాల్లో దాక్కుని ఉన్నారు. మీ ముగ్గురికి స్వాగతం. ఒక రహస్యం చెప్పనా? మా అందరిలో ఒకరు సీక్రెట్ శాంటా. మమ్మల్ని గుర్తుపట్టిన వాళ్లకి ఎలాంటి బహుమానం లభిస్తుందంటే దాని గురించి ఎవరూ ఊహించి ఉండరు. కబీర్ ఇంకా నతాషా ఆశ్చర్యపోతారు. సమర్ నవ్వుతాడు. నిజం చెప్పనా? మీ ఇద్దరిలో ఎవరు సీక్రెట్ శాంటా? నతాషా వెంటనే నవ్వుతుంది. విచిత్రంగా ఉంది, ఇప్పటికైనా ఇదంతా వదిలే. కబీర్ తలుపు తెరుస్తాడు. లోపలికి ఒక అమ్మాయి వస్తుంది. తానియా, కొత్త జాయినింగ్. తానియా అన్ని వైపులా చూస్తుంది. ఇక్కడ మనం తప్ప ఇంకెవ్వరూ లేరు. నువ్వు కొత్తదానివి తానియా. మన ఆఫీస్లో ప్రతి సంవత్సరం సీక్రెట్ శాంటా వస్తారు. కబీర్ సరదాగా ఇలా అంటాడు. ఆ సీక్రెట్ శాంటా మన నలుగురిలో ఒకరు అయ్యుండొచ్చు, లేదా దాక్కున్న వాళ్లలో అయ్యుండొచ్చు. తానియా చిన్నగా నవ్వుతుంది. తన కళ్ళు ఆ చుట్టుపక్కల ఏదో వెతుకుతూ ఉంటాయి. ఆఫీస్లో మెరుపు తన భయాన్ని దాచలేకపోతుంది. కాసేపటి తర్వాత నలుగురు దృష్టి మరొక టేబుల్ మీద పడుతుంది. అక్కడ ఒక్కొక్క స్లిప్ ఉంటుంది. అన్నిటిలోనూ ఒకటే లైన్, ఇన్స్పెక్షన్ టునైట్. సమర్ ఆ స్లిప్ తీస్తాడు. ఇది ఈ హ్యాండ్ రైటింగ్ బాబీదిలాగా ఉందే. నిశ్శబ్దం ఉన్నట్టుండి ఇంకా బరువెక్కుతుంది. గదిలోకి చీకటి ప్రవేశించినట్టుంటుంది. అప్పుడే లైట్స్ ఉన్నట్టుండి ఆరిపోతాయి. టేబుల్ మీద ఒక ఎర్రటి గిఫ్ట్ బాక్స్ ఉంటుంది. నతాషా దాన్ని తెరుస్తుంది. లోపల నరికేసిన చెయ్యి ఉంటుంది. తను అరుస్తుంది. సమర్ ఇంకా కబీర్ వెనక్కి వెళ్తారు. తానియాకి ఊపిరాగినంత పనవుతుంది. ఇది నరికేసిన చెయ్యి. కబీర్ వణికిపోతూ ఇలా అంటాడు. ఖచ్చితంగా మనల్ని బెదిరించడానికి ఇలా జరుగుంటుంది, అవునా? ఇది నకిలీదయ్యుంటుంది కదా. సమర్ దాన్ని తీసి దీర్ఘంగా చూస్తాడు. చేతి నుంచి తాజా రక్తం కారుతూ ఉంటుంది. సమర్ ఇలా అంటాడు. లేదు, ఇది నిజమైంది. నతాషా ఇంకా తానియా గట్టిగా అరుస్తారు. అప్పుడే కబీర్ దృష్టి ఒక బాక్స్ మీద పడుతుంది. దానిమీద తన పేరే రాసుంటుంది, కబీర్. తను వణికిపోతున్న చేతులతో దాన్ని తెరుస్తాడు. అందులో నరికేసిన వేలు ఉంటుంది. ఆ నరికేసిన వేలికి రక్తంతో తడిసి ఉన్న ఒక ఉంగరం ఉంటుంది. కబీర్ భయంతో వెనకడుగు వేస్తాడు. ఇది బాస్ ఉంగరం. ఇది బాస్ ఉంగరం. నతాషా ఏడుస్తుంది. ఓ మై గాడ్, ఏం జరుగుతోంది? అప్పుడే సమర్ అరుస్తాడు. అంటే దీనర్థం బాస్ చనిపోయారు. నతాషా కంగారుగా, ఇక్కడేదో విచిత్రంగా జరుగుతోంది. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. నలుగురు బయటికి పరిగెడతారు. కాని ఆఫీస్లో అన్ని తలుపులు లాక్ చేసుంటాయి. లిఫ్ట్ ఆఫ్ అయి ఉంటుంది. మెట్లు ఎంతో చీకటిగా ఉంటాయి. ఫోన్లు కూడా డెడ్ అయిపోయుంటాయి. కేవలం చీకటి మాత్రమే. అలాగే నిశ్శబ్దం. అది మామూలుగా అనిపించడం లేదు. నతాషా మరో తలుపు వైపుకి పరిగెడుతుంది. ఆఫీస్లో ఉన్న చీకటి ఆ సమయంలో శ్మశానంతో సమానంగా అనిపిస్తుంది. లైట్లు సగం సగం వెలిగి ఆరుతూ ఉంటాయి. గాలిలో బరువైన నిశ్శబ్దం. ప్రతి అడుగు యొక్క శబ్దము గోడకి తగులుతూ తిరిగి వస్తూ ఉంటుంది. ఆ చీకటిలో ఎవరో కనిపించకుండా వింటున్నట్టుంటుంది. ఉన్నట్టుండి ఒక అరుపు మొత్తం ఫ్లోర్ అంతా వినిపిస్తుంది. హెల్ప్ మీ! సమర్, కబీర్ ఇంకా తానియా పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తారు. నేలమీద నతాషా పడిపోయుంటుంది. తన పీక కట్టయిపోయుంటుంది. కళ్ళు తెరిచి ఉంటాయి. వివరించలేని భయంతో తను ఆఖరి శ్వాసను విడిచినట్టుంటుంది. తన రెటీనాలో ఎర్రటి క్రిస్మస్ లైట్ వెలుగుతూ ఉంటుంది. తన చావు ఎరుపు రంగుతో కమ్మేసినట్టుగా అనిపిస్తుంది.
ముగ్గురికి కూడా కాళ్ల కింద భూమి కంపించినట్లనిపిస్తుంది. ఇప్పుడు ఆఫీస్ మామూలు చోటు కాదు, ఒక శ్మశానంగా మారుతుంది. ఇప్పుడు మిగిలింది ముగ్గురు, కబీర్, సమర్ ఇంకా తానియా. కాసేపటి తరువాత ఒక భయంకరమైన అరుపు వినిపిస్తుంది, కబీర్ది. సమీర్ ఇంకా తానియా పరిగెత్తుకుంటూ కాన్ఫరెన్స్ రూమ్ కి చేరుకుంటారు. అక్కడ వాళ్లకి రక్తం గడ్డకడుతుంది. కబీర్ తలకిందులుగా వేళ్లాడుతుంటాడు. తన శరీరం గాలిలో వేళ్లాడుతూ ఉంటుంది, ఎంతో భయంకరంగా. టేబుల్ మీద రాసి ఉంటుంది మేరీ క్రిస్మస్ అని. అప్పటికే పరిస్థితులు ఊహకందనంత దూరం వెళ్లిపోయుంటాయి. ఇది ఒక మామూలు ఆట, సీక్రెట్ శాంటా అయితే కాదు. ఇది ఒక పిచ్చి ఆత్మ చేసే క్రిస్మస్ గందరగోళం. ఇప్పుడు మిగిలింది ఇద్దరు మాత్రమే, సమర్ ఇంకా తానియా. సమర్ వణికిపోతున్న గొంతుతో ఇలా అంటాడు, ఆఫీస్లో ఒక పాత బేస్మెంట్ ఉంది, 20 నిమిషాల టన్నల్ ఉంది, మనం అక్కడి నుంచి బయటపడచ్చు. తానియా తన వెనకే వెళ్లటం మొదలు పెడుతుంది. ఇద్దరూ కూడా చీకట్లో మెట్ల మీద నుంచి కిందకు దిగుతారు. బేస్మెంట్ మెట్లు చాలా పాతవిగా కనిపిస్తాయి. అక్కడ ప్రతి స్టెప్లో ఒకరి ఆఖరి అరుపు అణిచినట్టుంటుంది. కింద గాలి వాసన వస్తూ ఉంటుంది, కుళ్ళిపోయిన చాలా పాత వాసనలా అనిపిస్తుంది. సమర్ టార్చ్ వెలిగిస్తాడు. దాని వెలుగు ఎక్కడైతే పడుతుందో అది చూసి సమర్ బిగుసుకుపోతాడు. మొత్తం బేస్మెంట్ శవాలతో నిండి ఉంటుంది. కొంతమంది ఆఫీస్ పనివాళ్లు, కొంతమంది అపరిచితులు, కొన్ని శవాలు కుళ్ళిపోయుంటాయి. ఎన్నో సంవత్సరాల నుండి ఈ సీక్రెట్ శాంటా మరణాలను ఇస్తూ వస్తున్నట్టు. ఈ చోటు ఎగ్జిట్ కాదు, ఇది ఆఫీస్కి చెందిన డెత్ రూమ్. సమర్ గట్టిగా అరుస్తాడు. ఇదంతా ఎలా జరిగింది? వీళ్ళని ఎవరు చంపారు? తానియా తన వెనకే నిలబడి ఉంటుంది. కాని ఇప్పుడు తన మొహం ప్రశాంతంగా లేదు. తన కళ్ళు నల్లగా మారిపోయాయి. మొహం వికృతంగా మారిపోయింది. చర్మం అంతా విచిత్రంగా మారిపోయుంటుంది. తానియా గొంతు నెమ్మదిగా భయంకరంగా వినిపించసాగింది. 1 సంవత్సరం క్రితం నీకు రాహుల్ గుర్తున్నాడు కదా? సమర్ వణికిపోతాడు. ఎవరు రాహుల్? తానియా గొంతు రాక్షస గొంతులా మారుతుంది. ఎంతో అమాయకపు అబ్బాయి. తనని మీరందరూ కూడా సీక్రెట్ శాంటా పేరుతో అవమానించారు. తనని విసిగించారు, నవ్వారు. తర్వాత తను ఆత్మహత్య చేసుకున్నాడు. సమర్ కళ్ళు పెద్దవవుతాయి. నీకిదంతా ఎలా తెలుసు? తానియా నవ్వుతుంది. ఒక సన్నని, భయంకరమైన, భరించలేని నవ్వు. ఎందుకంటే నేను తానియా కాదు. తన చర్మమంతా మారిపోతుంది. ఎముకలు చిటపటలాడతాయి, కళ్ళు ఎర్రబడతాయి. నేను రాహుల్ చెల్లెలు తానియాని కాదు. నేను చనిపోయిన తన చెల్లెలు తానియాని. మా అన్నయ్య చావును నేను తట్టుకోలేకపోయాను. ఆత్మహత్య చేసుకున్నాను. తన గొంతిప్పుడు మామూలుగా లేదు. తను రాక్షసిగా మారిపోయింది. శరీరం రంగు మారిపోయి చూడ్డానికి చాలా భయంకరంగా కనిపిస్తుంది. కాని నేను తిరిగొచ్చాను మీ అందరికీ గిఫ్ట్ ఇవ్వడానికి. నువ్వే ఆఖరివాడివి. ఇకెప్పుడు నువ్వు తిరిగి ఆఫీస్కి వెళ్ళవు. నేనే ఆ సీక్రెట్ శాంటా. తను ఆఖరి మాటగా గట్టిగా అంటూ, డెత్ శాంటా. మీ అందర్నీ చంపడానికి తిరిగొచ్చాను. ఉన్నట్టుండి బేస్మెంట్లో లైట్లన్నీ ఒక్కసారిగా ఎర్రగా మారతాయి. మొత్తం శవాలన్నీ ఎంతో నిశ్శబ్దంగా, నెమ్మదిగా కదులుతాయి. గదంతా ఒక దానవుడి భయంతో వణికిపోతుంటుంది. సమర్ వెనక్కి వెళ్తుంటాడు. కాని తానియా ఇప్పుడు తన నిజమైన చావు రూపానికి మారింది. కళ్ళు ఎర్రగా మారాయి. మొహం మసిలాగా మారింది. తను ఒక్కో అడుగు ముందుకు వేస్తుంది. ఇప్పుడు ఈ సీక్రెట్ శాంటా ఆఖరి గిఫ్ట్ మిగిలుంది. సమర్ ఊపిరి ఆగిపోయింది. తన శరీరం వణికిపోతుంది. తను పరిగెడతాడు. కాని నేల మీద నుంచి వచ్చే నల్లని నీడ తన కాళ్లను పట్టుకుంటుంది. మరుక్షణమే బేస్మెంట్లో కేవలం ఒక ఆఖరి అరుపు వినిపిస్తుంది, సమర్ది. ఆ తర్వాత మొత్తం నిశ్శబ్దం. ఆ రోజు రాత్రి తరువాత ఎవరూ ఆఫీస్ బేస్మెంట్లోకి అడుగు పెట్టలేదు. ఎందుకంటే అక్కడ తానియా నవ్వు ఇప్పటికీ వినిపిస్తూ ఉంటుంది. ప్రతి క్రిస్మస్ ఈవ్కి ఫ్లోర్ 9 లైట్లు వాటంతటవే కాలిపోతుంటాయి. ఏదో సీక్రెట్ శాంటా
ఇప్పటికీ ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్టు. కొత్తగా చేరే ప్రతి ఎంప్లాయీకి మొదటి రోజు ఒక ఎర్రటి చీటీ దొరుకుతుంది. ఇన్స్పెక్షన్ టునైట్.